దైవదాసులకు అందరికీ వందనాలు ప్రభు పేరట. నేను ఏదో మాట్లాడాలని కాదు కానీ కొన్ని విషయాలు పంచుకుందామనేసి అన్నతో చెప్పినప్పుడు మాట్లాడండి అయితేని అనేసి అన్నారు. వేరే విషయం ఏం కాదు. దానికి ముందుగా చిన్న మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 36 నుంచి 39 వరకు చదువుదామండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 36 నుంచి 39 వరకు. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణముల్లో ప్రభువాక్యమో ప్రచురించుతామో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు పుంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచి వారిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘముల ద్వారా స్థిరపరచు సిరియా కిర్కియా ఈ దేశముల ద్వారా సంచారము చేయొచ్చుండు. ఇది ఎందుకు చదివానంటే ఈ మాట మన విషయాల్లో మన జెరూసలేము గాస్పెల్ టీం ద్వారా జరుగుతున్న దాంట్లో కూడా కొన్ని వాదాలు వస్తున్నాయి, కొన్ని అడ్డంకులు కలుగుతున్నాయి. దాని విషయంలో అభ్యంతర పడతారన్న ఉద్దేశంతో దాని గురించి మాట్లాడిన విషయాల గురించి ఒకసారి ఆచంట్లో మాట్లాడారు అన్న. దాని గురించి ఆ ప్రస్తావన నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు అటువంటి విభేదాలు రావడం సహజం. కానీ వారు చేసేది దేవుని సేవే, సువార్త పరిచర్యే, మనం చేసేది సువార్త పరిచర్య. కానీ ఒకటి ఏంటంటే నియమం ఏంటంటే తెలియపరచడం అనేది మనకి బాధ్యత. వాళ్ళు తెలియపరచకపోయినా నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు జరిపినప్పుడు మనం ఇక్కడ పెద్దలుగా ఉన్న వారికి అంటే స్టీఫెన్ అన్నకు కానీ లేకపోతే ప్రసాద్ అన్నకు కానీ ఓ మాట చెప్పేసి వెళ్ళడం మంచిదనేసి తలంపు కలిగింది. అది చెప్పుదామనేసి అది పంచుకుందామనేసి అన్నతో చెప్పాను. ఎందుకంటే డైరెక్ట్గా అవతల పరిచయం చేస్తున్న వాళ్ళు అన్నకి చెప్తే అడ్డకి చెప్పి ఆహ్వానం ఉంటే అది ఎంతో సంతోషకరంగా అందరూ వెళ్ళొచ్చు. కానీ విడివిడిగా ఎవరి కాళ్ళే ఫోన్ చేసి వస్తున్నారా బ్రదరు అనేసి అడుగుతుంటుంటే అది జెరూసలేం హెడ్ క్వార్టర్ తెలియడం లేదు. అది నా బాధ. అందుకనే పౌలు బర్నబా కూడా అపోస్తులు అప్పుడు అనాథ కాలంలోనే వాదోపవాదాలు వచ్చాయి. అలాగే మనకు వస్తాయి. కానీ మనం సర్దుకుని పోవాలనేసి ప్రతి విషయం కూడా దాచుకోకుండా చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీ మధ్యలో నిలబడి అది భారం కలిగింది నాకు. దాని విషయంలో దాన్ని మీ మధ్య పంచుకుంటున్నాను. ఓకే, వందనాలు. తమ్ముడికి కుర్చీ ఇవ్వండి. కుర్చీ వేసుకోమ్మా. ఎందుకంటే విషయం మరి తమ్ముడు పంచుకుంటాడని నేను తలంచలేదు. కానీ కొన్ని విషయాలు మాట్లాడాలన్నా మరి నాకు అవకాశం ఇస్తారా అని అడిగాడు ఆయన. తమ్ముడు అడిగినప్పుడు తమ్ముడు ఏదైనా సలహా మాట్లాడతానంటే నిర్బంధం ఏమీ లేదు, మనమంతా కూడా కలిసి ప్రభు యొక్క సేవను మనం చేయాలి తమ్ముడు, ఇక్కడితో ఆగకూడదు, దీన్ని మనము కడవరకు తీసుకుని పోవాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా తమ్ముడు ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5
20వ అధ్యాయం. చాలా క్లుప్తంగా వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నాయి, మనం కూడా ప్రార్థన చేసుకుని మనం వెళ్ళాలి. దాని గురించి క్లుప్తంగానే చెప్పాలని నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈ రోజుని స్టీవెన్ అన్న గారికి మరి దైవ సేవకుల ప్రార్థన కూడికలో ఆయన ద్వారా చెప్పిందామని నేను భావించాను. అయితే ప్రభుదాసు అన్న మరి మీరే చెప్పాలనుకుంటామన్నాను, మీరే చెప్పండి తమ్ముడు చెప్పాడు. సర్లే తమ్ముడు, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే ముందు దేవుని యొక్క సేవకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నయ్య గారు నాకంటే ముందు ఆయన సేవలో ఉన్నటువంటి దాసుడు. మరి నా మనసు ఆపుకోలేక అన్నయ్య గారిని అడిగాను, అలక్కం తమ్ముడు నాకు బాగలేదు, మీరే చెప్పండి. ఆ కారణం బట్టి ఈరోజుని మరి దైవ సేవకుల కూడిక మన ప్రార్థన కూడికలో నిలబడగలిగేటువంటి అవకాశాన్ని ప్రభు ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇరవై 25 గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురనియు మీకు తెలియను. ఇక సందర్భం ఏంటన్నమాట, మరి జబదయి కుమారులైనటువంటి తల్లి యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగింది. ఏంటి అడిగింది? నాయనా, మరి నీ చిత్తమైతే నా యొక్క ఇద్దరు కుమారుల్ని ఒకవైపు ఒక ఆయన్ని మరి కూర్చోబెట్టి ఏర్పాటు చేయండి అని కోరుకుంటూ వచ్చింది. ప్రభు ఏమన్నాడు? అమ్మా, అది నా చిత్తంలో లేదు, అది నా స్వాధీనంలో లేదు, అది దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. అది దేవుడు యెహోవా దేవుడు, తండ్రి యెహోవా దేవుడు ఎవరికి ఏర్పాటు చేస్తాడో ఆయనకే తెలుసు తప్ప నాకు తెలియదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం ఇచ్చినాడు. మెట్టుకు కిందకు వచ్చినప్పుడు అదే సందర్భాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు తన యొద్దకు వచ్చిన వారిని పిలిచి, ఇక్కడ ఏమనే వాక్యం కనపడతా ఉందో, యేసు తన యొద్దకు ప్రభు పిలిచినాడు అన్నమాట. సర్లే, అక్కడ వివరణ చెప్పినాడు. యోహాను అలాగే యాకోబు తల్లికి వివరణ చెప్పినాడు. అయిపోయిన తర్వాత మీరు రండి అని యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వారిని మరి పిలిచినాడు. పిలిచినప్పుడు ఆయన ఇక్కడ వాక్యం గమనించినప్పుడు, అన్యజనుల్లో అధికారులు వారి యొద్ద ప్రభుత్వం చేదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై, అంటే అక్కడ గమనించండి, మీ పరిచారకుడై ఉండవాలి. అంటే అక్కడ మీకు అనేది ఆయన లేదు, అక్కడ ఏమని రాసినాడు? మీ. అలాగనే సమూయేలు మొదటి గ్రంథము మనకి క్లియర్గా అర్థం కావాలంటే చక్కగా రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. అంటే క్లారిఫికేషన్ అక్కడ ఉంటుంది మనకి. అంటే ప్రభువు సేవలో ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఏ రీతిగా సేవ చేయాలన్నమాట అక్కడ వివరణ ప్రభు ఇచ్చినాడు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట, ఆ మాట గమనించండి, ఏలీ ఎదుట యెహోవాకు. కానీ సేవ చేసేది ఎవరికి?
యెహోవా దేవునికి సేవ చేస్తామన్నాడు. ఎక్కడ? ఏలీ దగ్గర. అది మనకు కావాల్సింది. ఏలీకి సేవ చేయడం లేదు. సేవ చేసేది ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎక్కడ చేస్తా ఉన్నాడు? ఏలీ. అది మనకు కావాలి. మీకు అర్థమైందండి? ఏలీకి అని రాయబడలేదు, ఏలీ దగ్గర చేస్తా ఉన్నాడు. క్లారిఫికేషన్ అర్థమైందండి? అలాగనే ఇక్కడ తలంపులో మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ ఏముంది? మీ చదవండి అమ్మ. అక్కడ మీలో ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడు ఉండమని రాయబడలేదు. గమనించండి. అంటే తనతో పాటు ఉన్నటువంటి వారి దగ్గర పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే చేసేది ఎవరికనమాట? దేవునికి. అది మన వెనక. మనం అందరం కూడా ఎవరికి సేవ చేయాలి? దేవునికి. సమూయేలు ఎక్కడ ఎవరికి సేవ చేసినాడు? దేవునికి సేవ చేసినాడు. ఎక్కడుండి సేవ చేసినాడు? అది మనకు కావాలి. అలాగే మనం అందరం కూడా అదే తాత్పర్యంలో మనం సేవ చేసుకుంటూ ముందుకి పోవాలి. అది అంటే మీకు అంటే మీనింగ్ మారిపోద్ది అన్నమాట. అంతే కదా అన్న? మీనింగ్ మారిపోద్ది. అయితే అంత పరిశుద్ధాత్మ దేవుడు అంత క్లియర్గా రాసి పెట్టినాడు. గమని మీ పరిచారు మీకు కాదు. అక్కడ సమూయేలు సేవ చేశాడంటే దేవునికి సేవ చేశాడు, కానీ ఏలీకి సేవ చేయలేదు అక్కడ. అలాగే మనతో పాటు ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులైనటువంటి వారి దగ్గర మనం పరిచయం చేస్తా ఉన్నామంటే ఆ రకమైనటువంటి తాత్పర్యం మనము. అర్థమైందండి? క్లారిఫికేషన్ అర్థమైందా? కాబట్టి దీంట్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ. ఎందుకంటే మీకు గమనించండి, నేను ప్రభు నామంలో చెప్తా ఉన్నాను. ప్రభుకి సేవ చేయడానికి వచ్చాను నేను. ఎవరికండి? ప్రభుకి. ఎక్కడ? ప్రభు యొక్క సేవకుల మధ్య, సేవకుల దగ్గర. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన ప్రకారంగా నేను కూడా దేవుని యొక్క సేవకుల మధ్య, సేవకుల దగ్గర దేవునికి సేవ చేయటానికి వచ్చాను. అదే ఇక్కడ ప్రభు ఎంత అద్భుతంగా వాక్యం రాయబడిందో ఆలోచించండి. మనమందరం కూడా అక్కడ కిందకి వెళ్ళినప్పుడు చూడదచ్చేసి 27 మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు కాదు. అక్కడ రాయబడలేదు, మీకేం రాయబడలేదు దాసు గారు. అక్కడ ఎట్లా రాయబడింది? మీకు కాదు. మీకు అంటే మీనింగ్ మారిపోద్ది అన్నమాట. అంటే దేవునికి అంత అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. మీ దాసుడే, మీకు కాదు. మీకు అంటే మీనింగ్ మారిపోద్ది, సేవా విధానము మారిపోద్ది. అంటే మీకున్న మాటగానే మీ అన్న మాటగానే ఎంతో తేడా. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, నేను చెప్తా ఉన్నాను, ప్రభువారు నాకు సమస్తమైనటువంటి వాడు. ఈరోజుని ఆయనే నాకు సమస్తం. కాబట్టి ప్రభుదాస్ అడిగినాడు, అన్న టిఫిన్ చేయాలండి. ఆయనే నా టిఫిను, ఆయనే నా ఆహారం అని టిఫిన్ చేయకుండానే సువార్తకి నేను వచ్చేయడం జరిగింది. కాబట్టి మోహన్ గారు 2 నిమిషాలు ముగించేస్తాను, కంగారు పడకండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా,
ఎంత అర్థవంతమైనటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యం రాయబడిందంటే మనం చూస్తా ఉన్నాం. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. దాసుడిగా ఉండాలి. ప్రభువు కూడా దాసుడిగానే పెరిగినాడు, సేవకుడిగానే పెరిగినాడు. ఆయనకు బోధ శాస్త్రం వల్లే పరిశీలన వల్లే లేకపోయినా కూడా ఆయన యొక్క వాక్యం గురించి రాయబడింది. ఆయన ఒక అధికారం యొక్క ఒక అధికారిగా అధికారంతో కూడినటువంటి బోధ. ఆయన యొక్క బోధ శాస్త్రంలో పరిశీలన వల్ల లేదు, కానీ ఒక అధికారంతో కూడింది. అయినా కూడా ఆయన దాసుడిగానే ఉన్నాడు. నేను అనుకుంటా ఉన్నాను ఈ విషయం. నాకు నేనే బోధించుకుంటూ ఉన్నాను. ఏమని? ప్రభువా, నీకు ఏ రీతిగా సేవ చేయవలనో నాకు నేర్పు. నీ యొద్దకు వచ్చేటువంటి సేవకులకి మాదిరిగా, ఒక అధికారిగా కాదు, ఒక దాసుడిగా, ఒక మాదిరికరమైనటువంటి ఒక సేవకుడిగా, ప్రభువా నేను కనపడాలి, నన్ను పెట్టు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ముందుకి అక్కడ ఏం జరిగింది? 28. అలాగే మనుష్య కుమారుడు ఉపచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆయన పరిచర్య చేయించుకోవడానికి ఆయన రాలేదు, కానీ నీకు నాకు కూడా, నన్ను కూడా రక్షించడం కొరకు, విమోచించడం కొరకు, మరి మన స్థానంలో ఆయన బలైపోవటానికి వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ! ఆయన పని ఆయన ముగించేసుకుని వెళ్ళిపోయినాడు. ఏమండి? ఆయన పని ఆయన ముగించేసుకుని వెళ్ళిపోతాడు. అయితే మనం భూమి మీద ఉన్నాము, ఆ నమూనా ప్రకారంగా మనము చెయ్యాలి. పౌలు గారు అంటాడు, నేను పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకో. అన్నిటిలో మనం ధరించేటువంటి వస్త్రాల్లో, మనం నడుచుకునేటువంటి నడకలో, అన్నిటిలో కూడా మన ముందున్నటువంటి దేవుని యొక్క సేవకుల్ని మనము గురిగా పెట్టుకుని సేవ చేసేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి చివరిగా వచ్చేసి లోకా సువార్త చాలా అద్భుతమైనటువంటి మాట. ఇరవై అధ్యాయం. దానికంటే ముందుగా వచ్చేసి 19వ అధ్యాయం అమ్మ. లోకా సువార్త 19వ అధ్యాయము 11 నుండి చదవండి అమ్మా. మనం ముగించేసుకుందాం. వారి మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడనని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడిన వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకున్నట్టుకే తాను సొమ్మిచ్చిన దాసులను
తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించిన 16వ వచనం గమనించండి. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవు గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండమని వానితో చెప్పి. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. 3 దాసులు పిలిచాడు. 3కి కూడా సమానంగానే ఇచ్చినాడు. సమానంగా ఇచ్చినాడు, వ్యత్యాసంగా ఇచ్చినాడా? సమానంగానే ఇచ్చినాడు. అయితే మొదటి వాడు ఏం చెప్తే వచ్చాడు? మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు. అది వ్యాపారం, ఆత్మీయమైనటువంటి వ్యాపారము. ప్రయాసపడ్డాడు. ఆయన ఎట్లా ప్రయాసపడ్డాడు మనకు తెలియదు. మెట్టుకు ఒక మీనాకి 10 మీనాలు సంపాదించాడు. అలాగనే మనమందరం కూడా దేవుడు నీకు, మనకి, నాకు, మీకు ఇచ్చిన ఆ తలంతుల్ని, మీనాల్ని మనం ఏం చేయాలన్నమాట? 10 అంతలు చెయ్యాలి. మొదటి వాడు ఏ రీతిగా అయితే 10 అంతలు, 10 రెట్లు, చాలా ఎంత ప్రయాసపడ్డాడో గమనించండి. దేవుని యొక్క దాసులంగా మనం ఉంటూ ఉన్నాము. ప్రభు కొరకు ఏ రీతిగా ప్రయాసపడతామన్నది మా ప్రశ్న. ఒక మీనా తీసుకున్నటువంటి వ్యక్తి 10 మీనాలు చేసినాడంటే, 10 రెట్లు పెంచినాడంటే ఎంత ప్రయాసపడ్డాడో ఆలోచించండి. మనం ఆ రీతిగా ప్రయాసపడగలుగుతా ఉన్నామా? ప్రశ్న.